ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. రిబ్బన్ ఫిష్ అంటే ఏంటి? ఇలా పొడుగ్గా ఈ పాములా ఉండే చేప. ఇది సముద్రపు చేప. అయితే ఇదేంటి ఎండిపోయినట్టుంది, ఇవి ఎండి చేపలు. ఈ రిబ్బన్ ఫిష్ అనేది సాధారణంగా మనం ఎక్కడైనా కానీ సీషోర్లో మనం ఎక్కువగా వెళ్తే అక్కడ దొరుకుతూ ఉంటాయి. పచ్చి చేప అయితే దాన్ని కొబ్బరి పాలు వేసి అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. సింగిల్ బోన్ ఉండడం వల్ల దీన్ని పులుసుల్లో వాటిల్లో కూడా చాలా వాడుతుంటారు. అయితే ఈరోజు ఈ ఎండు చేపని ఎలా వండుకుంటారో దాంట్లో కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ చేప నీళ్ళల్లో మెరుస్తూ ఉంటుంది. అయితే చాలాసార్లు నేను ఫ్లోరిడా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి చేపని పట్టుకొని దానికి మళ్ళీ హుక్ పెడితే షార్క్స్ అవి పట్టుకోవడానికి కూడా వాడుతూ ఉంటారు. సో ఈరోజు ఈ పులుసుని మనం కుండలో చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, పాతకాలంలో మనం పులుసు అంటే కుండలోనే వండుకోవాలంటారు. ఆ చేప పులుసు వండుకోవడం కోసం ప్రతి ఇంట్లో ఒక సపరేట్ కుండ ఉంటుంది. ఆ పులుసు అందులోనే చేస్తూ ఉంటారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దాంట్లో చేసే చేప పులుసు రుచి చాలా ఎక్కువగా అద్భుతంగా ఉంటుందంటారు. ఎండు చేపలు అవి ఇవి అంటే చాలామంది అబ్బా దాంట్లో ఆ మురికి ఉంటుంది అది ఇది అంటారు. దీన్ని క్లీన్ చేసే పద్ధతులు కూడా మనకి స్పెషల్గా ఉంటాయి. ఇట్లాంటి కుండ దాంట్లలో తీసుకొని కొంచెం అంతా ఉప్పు వేస్తారు. ఇది గరుగ్గా ఉంటుంది. దీన్ని ముక్కలుగా కట్ చేసి ఈ చేపని ఈ విధంగా దీంట్లో ఉప్పుకి ఆ కుండకి ఇలా క్లీన్ చేస్తే దాంట్లో ఉన్న ఏదన్నా మురికి ఆ పదార్థం అంతా కూడా వచ్చేస్తుంది. మరో విషయం ఏంటంటే, మరి వేడి నీళ్ళల్లో ఈ చేపని కొంచెం సేపు నానబెట్టేసుకుంటే కూడా చక్కగా క్లీన్ అవుతుంది. వేడి నీళ్ళు ఉన్నాయి, దీంట్లో వేసి మనం ఉడకపెట్టక్కర్లేదు. ఈ వేడి నీళ్ళల్లో ఈ చేప ముక్కల్ని ఇలా కొంచెం సేపు నానబెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. ఇవి మార్కెట్లో 3-4 ముక్కలు కలిసి కూడా అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఈ చేప చేసినప్పుడు మనం 10 పీసులు వేసి చేసుకోవాల్సిన అవసరం లే. ఆ కూరలో అద్భుతమైన సువాసన తీసుకురావడం కోసం దీన్ని వాడతారు. ఈరోజు చేసుకునే మన ఈ కూరలో కూరగాయలు వేసి మనం చేసుకుంటున్నాం. కందగడ్డ, ఈ కందగడ్డ ముక్కలు, అలాగే చుక్కుడు గింజలు, రకరకాల గింజలు ఉంటాయి కదా, ఇవి మీరు ఫ్రెష్ అన్న వాడచ్చు. లేకపోతే ఈ తెల్ల చుక్కుడు గింజల్ని మనం ఎండిపోయినవి ఉంటే నానబెట్టుకొని అవి కూడా మనం వాడుకోవచ్చు. పచ్చి దొరికితేనేమో బెస్ట్, ఎండి ఉంటేనేమో చక్కగా నీళ్ళల్లో నానబెట్టి మనం చేసుకోవచ్చు. అయితే మనకి చుక్కుడు గింజలు, మన చుక్కుడుగాయలు మనకి పూర్తి సంవత్సరం కంటే కొన్ని సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి. అయితే సీజన్లో లేనప్పుడు చుక్కుడుగాయ గింజలు తెచ్చి పెట్టుకోండి, ముఖ్యంగా వెజిటేరియన్స్కి. ఎందుకంటే దాంట్లో పౌష్టిక విలువలు, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ చుక్కుడు గింజలు తింటే మనకి ప్రోటీన్ కూడా వస్తుంది. అంతేకాకుండా నీకేం తెలుసు వంకాయ పులుసు అని మనం చిన్నప్పుడు జోక్ చేసేవాళ్ళం. ఆ వంకాయ కూడా ఈ చేప కూరలో మనం వేసుకుంటే అద్దిరిపోయే రుచి వస్తుంది. ఈ వంకాయ ముక్కలు ఏరుకొని తింటారు. వంకాయ ప్రియులు ఎంతోమంది ఉంటారు. ఫిష్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు, వంకాయ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా ఈ వంకాయల్ని మనం మీకు నచ్చిన సైజ్ పీసులు, ఈ చిట్టి ఈ బేబీ వంకాయల్ని సగంగా కట్ చేస్తున్నాను. దీన్ని ఇలాగే కూరలో వేసేసుకుందాం. ఇది కొంచెం పెద్దగా ఉంది, 4 ముక్కలు. ఈ కుండ ఏదైతే ఉందో నేను వేడి చేసినప్పుడు దీంట్లో కొంచెం ఆ నూనె అది పీల్చుకున్నది స్లోగా బయటకు వస్తూ ఉంటుంది. కుండ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో మనం నూనె వేసుకుందాం. ఈ కుండలో చేసుకునే ఆ రుచి ఏదైతే ఉందో అది చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది. దీన్ని బాగా ఇష్టంగా తినేవాళ్ళు అమృతంతో పోలుస్తుంటారు. తినని వాళ్ళకి ఏం తెలుసు ఈ రుచి అంటుంటారు. నూనె వేడెక్కిన తర్వాత మన ఆవాలు కొంచెం లైట్గా చిటపట్లాడగానే కొంచెం జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు. సో మెంతులు వేసి నేను ఎక్కువగా కాలనివ్వను. కొంచెం లైట్గా కలర్ రాగానే వెల్లుల్లి రెబ్బలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక పక్కన వేస్తాను. ఎందుకు ఉల్లిపాయలు పక్కన వేస్తానంటే మరో పక్కన బోల్డ్ అంతా కరివేపాకు వేసి ఇందులో చక్కగా మనం కలిపేసుకుందాం. అయితే చేప కూరల్లో మనం కరివేపాకు వేసుకుంటాం. మనం మటన్, చికెన్ అవన్నీ చేసినప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా చక్కగా చాప్ చేసి వేసుకుంటాం. కానీ చేప పులుసుల్లో, అంటే అన్ని చేప పులుసుల్లో కాదు, మంచి ఆ సువాసన వచ్చే చేప పులుసుల్లో కొత్తిమీర వేయొద్దంటారు. ఎందుకంటే రకరకాల షెఫ్ల దగ్గర, పాతకాలపు వంటలు చేసే మన బామ్మల దగ్గర అక్కడ కొన్ని చిన్న చిట్కాలు ఉంటాయి.
నేను ఇదే చేప కూర చేసినప్పుడు అందులో లాస్ట్లో అలవాట్లో పొరపాట్లో కొంచెం కొత్తిమీర వేయలేను మా వద్దు. ఎందుకంటే ఈ రుచి ఏదైతే ఉందో ఇది అమృతంతో పోలుస్తారు. ఈ రుచి మనకి పర్ఫెక్ట్గా ఉండాలంటే వేరే డామినేటింగ్ రుచి ఏం వేయకూడదు. కొత్తిమీర మీరు లాస్ట్లో వేస్తే ఆ రుచి తగ్గుతుందని. అంటే మనం కొత్తిమీర మటన్లో అన్నిట్లో పెరగడానికి వేస్తాం, చేప పులుసుల్లో కూడా నేను వేస్తాను, కానీ ఇందులో మాత్రం వేయద్దు. ఈ చేప కూర అంత అద్భుతంగా ఉంటుంది. ఈ ముక్కలన్నీ ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి రావాలంటే లాస్ట్లో వేయద్దు అని చెప్పారు. అప్పటి నుంచి ఈ చేపతో ఈ పులుసు చేసేటప్పుడు మాత్రం కొత్తిమీర వేయను. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కూరగాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. సో వంకాయ పులుసులోకి చక్కగా. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రుచి బాగా ఇష్టపడతారు. మనకి నచ్చిన రుచి మనం ఎంజాయ్ చేస్తాం, కానీ వాళ్ళు చేసుకునే విధంగా కూడా చేసుకొని తింటూ ఉంటే స్లోగా మనకు ఆ రుచి ఎక్కుతుంది. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో గుత్తి వంకాయ రుచి ఫస్ట్ టైం ఎవరికైనా పెట్టామనుకోండి బాగుంది అంటాడు, 2, 3, 4 సార్లు పెట్టామనుకోండి పంజాబీ ఓడి కూడా అబ్బా గుత్తి వంకాయ క్యా మజా ఆగే అంటాడు. సో కొన్ని టేస్ట్ స్లోగా డెవలప్ అవుతుంది. అలాగే ఈ టేస్ట్ కూడా అట్లాంటిది. ఇప్పుడు చిక్కుడుకాయ గింజలు, అలాగే మన కందగడ్డ కూడా. అయితే కందగడ్డ ఇందులో నలిగిపోయే విధంగా మనం వేయకూడదు. మనకి లాస్ట్లో కూడా ముక్కలు సాఫ్ట్గా నోట్లో కరిగిపోవాలి, కానీ కూరలో చితికిపోకూడదు. ఈ ముక్కలు అన్నీ వేసేసి జాగ్రత్తగా ఈ కుండలో చేసే పులుసులో చక్కగా వేయించుకున్నాం. ఇప్పుడు దీంట్లో టమాటా, కొన్ని ప్రాంతాల్లో పులుసుల్లో టమాటా చింతపండు పులుసు 2 వేస్తారు. చింతపండు పులుసు కూడా మనం చక్కగా ఎంత కావాలో అంత వేసేసుకుందాం. వేసేసి ఈ విధంగా చక్కగా కలిపేసుకుందాం. చూడండి, ఉప్పులో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చూస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు పికిల్స్, మా ఆవకాయలు అంతా చేసేటప్పుడు ఈ కళ్ళుప్పు వేయమంటూ ఉంటారు. ఈ చేప పులుసులో కూడా మనం కళ్ళుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు చేప కదా, అందుకని కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత లాస్ట్లో మళ్ళీ ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాం. అలాగే మన కారప్పొడి, ఎందుకు నీళ్లు పోసి మళ్ళీ దీన్ని పలసగా కొంచెం చేస్తాను, కొంచెం కారప్పొడి ఎక్కువగా వేసాను. అలాగే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి ఇప్పుడు నా సామిరంగా ఈ ముక్కల్ని ఈ కారంతో పాటు చక్కగా వేయించి, మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలి అలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని చక్కగా ఉడకనిద్దాం. ఎర్రగా ఈ పులుసు ఉడకమ్మ నువ్వు, దీనికి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మన చేప ముక్కలు కూడా చక్కగా వేడి నీళ్ళల్లో నాని సాఫ్ట్ కొంచెం అవుతున్నాయి. మనకి ఇదంతా అవ్వడానికి 15 నిమిషాలు పడుతుంది. వేడి నీళ్ళల్లో ఇది 10 నిమిషాలు కూర్చుంటే మనం క్లీన్ చేయడానికి బాగుంటుంది. తర్వాత మనం పులుసులో వేసినా తొందరగా కుక్ అవుతుంది. ఇక్కడ 2 సువాసనలు వస్తున్నాయి. ఇందులో నుంచి ఒక సువాసన వస్తుంది. ఈ చేపలు ఆ నీళ్ళల్లో చక్కగా నానిన తర్వాత ఆ పక్కన ఒక సువాసన వస్తుంది. సో ఇందులో మనం ఈ ఫిష్ ముక్కలు చక్కగా తీసేసి, అయితే మామూలు ఫిష్ అయితే నేను 4-5 నిమిషాల పాటు చక్కగా ఉడకనిస్తాను. ఇది కొంచెం సాఫ్ట్ అయింది, అయినా ఒక 2-3 నిమిషాలు ఎక్కువగా, అంటే ఒక 8 నిమిషాల పాటు ఇందులో వేసిన తర్వాత ఈ ఫిష్ని మనం చక్కగా ఇలాగే ఉడకనిద్దాం. ఇప్పుడు ఫిష్ వేసిన తర్వాత దీంట్లో వస్తుంది చూడండి ఆ ఫ్లేవరు, ఆ సువాసన. అందులో ఆ చేప కుండ, అంటే చేప ఉడకపెట్టుకునే నా ఈ కుండలో మంచి ఆ ఫ్లేవర్ కూడా అద్భుతంగా వస్తుంది. సో దీన్ని మరొక 8-9 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. రెడీ అయిపోతుంది. కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు మధ్యలో టేస్ట్, ఉప్పు తక్కువ ఉంది, మరి కొంచెం ఉప్పు వేసుకోండి. ఒక 8 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. ఎన్నో రుచికరమైన వంటలు తింటాం, కొన్ని మాత్రం ఇలా గుండెకి తాకుతుంది, అంత రుచిగా ఉన్నాయి. ఇది కూడా స్టవ్ కట్టేశాను. ఇప్పుడు ఆహా, ఇందులో మీకు చూడండి కొంచెం దగ్గరకు వచ్చింది, చాలు ఈ మాత్రం. ఎందుకంటే ఇందులో కూరగాయ ముక్కలు కూడా ఇష్టం నాకు. అంటే ముఖ్యంగా ఇలాంటి పులుసుల్లో, సాంబార్లో ఆ ముక్కలన్నీ ఎలా ఇష్టమో ఈ ఫిష్ దాంట్లో కూడా. ఇప్పుడు మన యామ్ ఫస్ట్ ఒక్కొక్కటి తీసుకుందాం. మన యామ్ ముక్కలు, అయ్యో చాప ముక్క కూడా వచ్చేసింది ఇందులో. అలాగే వంకాయ ముక్కలు, ఆహా అన్ని ముక్కలు నాకే వస్తున్నట్టున్నాయి. దీంట్లో ఆ పులుసు కూడా చక్కగా మనం వేసుకుందాం. మీకు పల్చగా కావాలంటే పల్చగా, మీకు ఈ విధంగా కావాలంటే చక్కగా చేసుకుందాం. కందగడ్డ, మన చిక్కుడు గింజలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఇంతంత అన్నం వేసుకొని ఇది వేసుకొని తింటూ ఉంటే అంత ముద్ద వస్తుంది.
సో టేస్ట్ చేసేద్దామా? అద్భుతంగా, అమోఘంగా. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వాలి, అన్ని రకాల రుచులు మనం సొంతం చేసుకోవాలి. కానీ తినేటప్పుడు ఆరోగ్యంగా తినాలి. మీ అందరికీ తెలుసు, ఈ ఉప్పు, ఎండు చేపలు మరీ ఎక్కువ తింటే కూడా మంచిది కాదు. అందుకని వాటిలలో ఇలా కాంబినేషన్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పులుసు చేస్తున్నా అని సద్దన్నం పెట్టుకున్నా, ఎందుకంటే మా తాత చేప పులుసు తింటే సద్దన్నంతో తినాలి చెప్పి 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 ఈరోజు మా తాత అదే మాట నాకు గుర్తుకొచ్చి సద్దన్నం నిన్న పెట్టుకున్నా. చక్కగా ఈ ముక్కలు, ఆహా చూడండి, చిక్కుడు గింజలు, మన కందగడ్డ, మన ఆహా ఈ పులుసు అన్నీ వేసుకొని మన ఈ చిక్కుడు గింజలు అవి కొంచెం ఇవి కొంచెం అన్నీ మన ఒంట్లోకి వెళ్తూ ఉంటే సూపర్గా ఉంటుంది. నా వెల్లుల్లి రెబ్బ ఇది ఎంత అదృష్టం అనిపిస్తుంటుంది. ఒక వెల్లుల్లి రెబ్బ, కందగడ్డ, చిక్కుడు గింజ, అదిరిపోయింది. ఫిష్ ముక్క కూడా దీంట్లో ఒకటే బోన్ ఉంటుంది, మిగతావి సన్నగా ఏదన్నా ఉన్నా, ఎందుకంటే కొనల్లో దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నీ పట్టించుకోవద్దు. ఇలా సింగిల్ బోన్ చూసారు కదా, ఈ బోన్ వచ్చేస్తుంది. తర్వాత పులుసులో ఒక ఎండు చేప ముక్కల పులుసు. దీన్ని తయారు చేయడానికి ముందుగా చేప ముక్కల్ని చూపించిన విధంగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళల్లో వేసి దాంట్లో నాననివ్వాలి. ఇప్పుడు ఒక కుండలో నూనె వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుంటూ కరివేపాకును కూడా వేసి చక్కగా వేయించాలి. తర్వాత పసుపు, వంకాయ ముక్కలు, చిక్కుడుకాయ గింజలు, కందగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, చింతపండు పులుసు, రాళ్ళు ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి చక్కగా ఉడకనివ్వాలి. ఇప్పుడు నానబెట్టిన చేప ముక్కలు కూడా ఇందులో వేసి 8 నుంచి 10 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. తర్వాత వేడి వేడిగా అన్నంతో పాటు వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఎండు చేప ముక్కల పులుసు. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.